దేశం ఉలిక్కిపడింది. కశ్మీర్లోని పెహల్గాంలో ఉన్న బేసురాన్ వ్యాలీలో టూరిస్టులే లక్ష్యంగా ఉగ్రవాదులు టార్గెట్ చేసి మరీ కాల్చి చంపేశారు అతి కిరాతకంగా. ఇప్పటి వరకు 28 మంది చనిపోయారు. కానీ ఈ సమయాన్నే టెర్రరిస్టులు ఎంచుకోవడానికి కారణం ఏంటి, వాళ్ళ మోటివ్ ఏంటి అనే అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ మన దేశంలో లేని సమయం. ఆయన ఇస్లామిక్ స్టేట్ అయిన సౌదీ అరేబియాకి టూర్కి వెళ్ళారు. మరొక విషయం ఏంటంటే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ముంబై ఉగ్రదాడిలో సూత్రధారి అయిన తహబూర్ రానాని భారత్కి రప్పించారు. ఇప్పుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు, అతని ఇంట్రాగేషన్ జరుగుతోంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు కాల్చిన తీరు మతం ఆధారంగా, రిలీజియన్ ఆధారంగా కాల్చి చంపేశారు. చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్న మాటలు వింటే కన్నీళ్లు వస్తున్నాయి. మొదటగా వాళ్ళ పేరు అడిగారు, మతం అడిగారు, ఆ తర్వాత ఐడి కార్డులు చెక్ చేసి అతి కిరాతకంగా కాల్చి చంపేశారని. బేసిక్గా నార్త్లో ఉన్న వాళ్ళకి హిందీతో పాటు ఉర్దూ కూడా వస్తుంటుంది. ముస్లిం పేరు గనక చెబితే మేము ముస్లిం అని చెప్పారంటే వాళ్ళని కల్మా అడుగుతున్నారు. కల్మా అంటే ఏంటంటే అల్లానే దేవుడు, మాకు విశ్వాసం ఉంది ఆయన పట్ల అని చెప్పేటువంటి వాక్యాలు. అల్లానే దేవుడు, ఒకే ఒక్క దేవుడు, మహమ్మద్ ప్రవక్త, ద డే ఆఫ్ జడ్జిమెంట్, ఇలా రకరకాల కల్మాలు ఉంటాయి. ఈ కల్మాలు అడిగారు. ఒక్కసారి గమనిస్తే మొదట వాళ్ళ పేరు అడిగారు, తర్వాత మతం అడిగారు. వాళ్ళు ఒకవేళ ముస్లిం అని చెప్తే కల్మా చెప్పమంటున్నారు. ఒకవేళ ఆ కల్మా కూడా చెప్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు అత్యంత కిరాతకంగా, జుగుప్సాకరంగా అనిపించింది. చాలా భయానకంగా అనిపించింది. వాళ్ళు కల్మా కూడా చెబితే వాళ్ళ బట్టలు విప్పించి, వాళ్ళ ప్యాంట్ తీయించి సుంతీ చేసుకున్నారా లేదా అని నిర్ధారించుకున్నారు. వాళ్ళు ముస్లిమా కాదా అని చెక్ చేసుకున్న తర్వాత అత్యంత దారుణంగా, కిరాతకంగా చంపేశారు, కాల్చి చంపేశారు. ఆ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు. అది వింటేనే మనకే భయం వేస్తోంది కదా. కొన్ని ఒక్కొక్క ఇన్సిడెంట్ బయటకు వస్తున్నప్పుడు, ఆ వీడియోలు చూస్తున్నప్పుడు, వాళ్ళ ఆవేదన వింటున్నప్పుడు ఎంతో భయం కలుగుతోంది వింటున్న మనకి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక కుటుంబం ఇన్సిడెంట్ చూసుకుంటే, కర్ణాటక చెందిన ఒక కుటుంబం టూర్కి వెళ్ళారు కశ్మీర్ అందాలు చూడడానికి, పర్యాటక ప్రాంతాలు చూడడానికి. ఆ నేపథ్యంలోనే వాళ్ళు బేసురాన్ వ్యాలీకి వెళ్ళారు. ఆ బేసురాన్ వ్యాలీలో ఆమె భర్తని తన కళ్ళ ముందే అతి కిరాతకంగా చంపేశారు. 3-4 ఒకేసారి వచ్చి దాడి చేశారు. దాడి చేసి తన భర్తను చంపేస్తే ఆమెకి ఎంత బాధ కలిగితే నన్ను కూడా చంపేయండి అని ఉంటుంది. నన్ను కూడా చంపేయండి అంటే ఆ ఉగ్రవాదులు అన్న మాట ఏంటంటే, నిన్ను చంపం, మోదీకి వెళ్ళి చెప్పు, మోదీకో బోలో అన్నారట ఉగ్రవాదులు. ఎంత క్రూయల్గా బిహేవ్ చేశారు కదా. మరొక ఇన్సిడెంట్, 30 years old శుభం ద్వివేది అనే ఒక వ్యక్తి రీసెంట్గా ఫిబ్రవరిలో పెళ్ళయింది. అతని సోదరుడు ఏం చెప్పాడంటే, అతన్ని కాల్చి చంపే ముందు కల్మా చెప్పు అని అడిగారట. కల్మా చెప్పలేకపోయాడు, కాల్చి చంపేశారు. మరొక ఇన్సిడెంట్ ఏంటంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వీడియో. యువ జంట, కొత్తగా పెళ్ళైన జంట, వాళ్ళు హనీమూన్ ట్రిప్ కోసం ఆ కాశ్మీర్ టూర్కి వెళ్ళారు. ఆ ప్రాంతాలు సందర్శించాలని చూడడానికి వెళ్ళారు. బేసురాన్ వ్యాలీకి వెళ్ళారు. ఆ నేపథ్యంలోనే వెళితే ఆమె భర్తని తన కళ్ళ ముందే చంపేస్తే ఆ బాడీ పక్కన కూర్చొని ఆ యువతి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత భయానకం, ఎంత హృదయ విదారకమైన ఘటనలు కదా. మరొక వీడియో చూసినప్పుడు అది కన్నీళ్లు పెట్టిస్తోంది ప్రతి ఒక్కరిని కూడా. వచ్చిన ఉగ్రవాదులు ఎంత క్రూయల్గా బిహేవ్ చేశారో మనకు అర్థమవుతోంది. ఎలా అంటే వాళ్ళు ఉగ్రవాదులు వెపన్స్ వేసుకున్నారు, వెపన్స్ పట్టుకునే వచ్చారు. కానీ వాళ్ళు భారత ఆర్మీ యొక్క దుస్తులు ధరించి వచ్చారు. అందువల్ల వాళ్ళు అలర్ట్ కాలేకపోయారు. ఒక్కసారిగా వీళ్ళు దాడి చేశారు. ఆ అటాక్ జరిగిపోయిన తర్వాత వాళ్ళని రెస్క్యూ చేయడానికి భారత ఆర్మీ రంగంలోకి దిగింది. భారత ఆర్మీ వెళితే అక్కడున్న మహిళలందరూ భయపడిపోయారు. ఎంతగా వణికిపోయారో. మేము ఇండియన్ ఆర్మీనే, భయపడకండి అని భారత ఆర్మీ జవాన్లు చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే ఎంతగా వణికిపోయారో, ప్రాణ భీతితో వణికిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. కశ్మీర్లోని పర్యాటక ప్రాంతాలైన దాల్ లేక్ అండ్ తులీప్ గార్డెన్, వైష్ణోదేవి ఆలయం, వీటన్నిటిలో కూడా ప్రధానంగా పర్యాటకులు వెళ్ళడానికి ఇష్టపడేది ఏంటంటే బేసురాన్ వ్యాలీ, పెహల్గాంలో ఉన్నది. ఇది మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచింది. పెహల్గాం అంతా కూడా చుట్టు దట్టమైన అడవి, పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఎత్తైన చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అండ్ కాస్త దూరం నుంచి చూస్తే తెల్లగా మెరుస్తున్న కొండలు కనిపిస్తాయి. ఇక నేల మీద పచ్చటి తివాచి పరిచినట్లుగా గడ్డి మైదానాలు, ఎంతో ఆహ్లాదకరంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాస్త మంచుని ఇష్టపడే వాళ్ళు జనవరి నుంచి మార్చి లోపల వెళ్తుంటారు. కాస్త వామ్గా, ప్లెజెంట్గా, పచ్చగా ఉండాలి, చాలా గ్రీనరీ ఉండాలి, ల్యాండ్స్కేప్స్ అందంగా ఉండాలి అని భావించే వాళ్ళు ఏప్రిల్ ఈ నెల నుంచి జూన్ వరకు వెళుతూ ఉంటారు. పెహల్గాం నుంచి బేసురానికి పెద్దగా డిస్టెన్స్ లేదు, 5 kilometers, ఒక 20 minutes డిస్టెన్స్లో, 20 minutes జర్నీ అంతే. చాలామంది హార్స్ రైడింగ్, గుర్రాల మీద వెళ్తారు. కొంతమంది ట్రెక్కింగ్ ఎక్కడానికి ఇష్టపడతారు. అక్కడ క్యాంప్ సైట్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో వాళ్ళు ఆహ్లాదకరమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా ఉగ్రమోక వచ్చి గన్ షాట్లో, జస్ట్ అంత క్లోజ్ షాట్లో వచ్చి వాళ్ళని కాల్పులు జరిపి వాళ్ళని అతి కిరాతకంగా చంపేశారు. ఎంత క్రూయల్గా బిహేవ్ చేశారో. వాళ్ళ బాడీకి దుస్తుల్లో పెట్టుకున్నటువంటి బాడీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని అదంతా కూడా రికార్డ్ చేశారు. అంత కిరాతకంగా ప్రవర్తించారు ఉగ్రవాదులు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్
టీఆర్ఎఫ్ ఈ దాడి చేసింది మేమే అని ప్రకటించుకుంది ఈ సంస్థ. లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థ ఇది. ఆర్టికల్ 370 2019లో రద్దయిన తర్వాత ఏర్పాటైన సంస్థ. అప్పటి నుంచి దాడులు చేస్తూనే ఉంది. మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ 2024 జూన్ 9న ఒక దాడి జరిగింది. రియాసీలో అటాక్ జరిగింది. ఆ యాత్రికులంతా కూడా బస్సులో ప్రయాణిస్తున్న సమయం, వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళాలి, కానీ అటాక్ చేశారు. అప్పుడు 10 మంది చనిపోయారు యాత్రికులు. అప్పుడు కూడా ఈ సంస్థే మేమే దాడి చేశామని ప్రకటించుకుంది. ఇలాంటి దాడులు కొనసాగిస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. 370 రద్దయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎన్నికలు జరిగాయి జమ్మూ కాశ్మీర్లో, ప్రశాంతంగా జరిగాయి, ప్రభుత్వం ఏర్పాటైంది. అండ్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సాధారణ స్థితులు ఏర్పడ్డాయి, ఇన్వెస్టర్స్ వస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి, అంతేకాదు టూరిజం డెవలప్ అవుతోంది, టూరిస్టులు వస్తున్నారు అని చెబుతున్న సమయంలో, ఎందుకు కాశ్మీర్లో బేసిక్గా టూరిజమే ఎకానమీ, రెవెన్యూ, ఇన్కమ్ సోర్స్ ఏంటంటే అందమైన ప్రాంతం కాబట్టి టూరిస్టులు వస్తే డబ్బులు వస్తాయి, సో రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంత ప్రశాంతమైన వాతావరణం, సాధారణ స్థితి నెలకొంటోంది అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏమన్నాడంటే, కశ్మీర్ అనేది జగులర్ వెయిన్ లాంటిది పాకిస్తాన్కి అని. జగులర్ వెయిన్ అని అంటే నెక్లో ఉంటుంది, ఇది మేజర్ వెయిన్స్, ఇది హెడ్ అండ్ బ్రెయిన్ నుంచి బ్లడ్ని హార్ట్కి పంపిస్తుంది. సో కశ్మీర్ అనేది అంత ఇంపార్టెంట్ పాకిస్తాన్కి అని అన్నాడు ఆయన. కశ్మీర్లో ఉన్న తమ సోదరులని వదులుకోము, వాళ్ళ కోసం పోరాడతాము అని అన్న కొన్ని రోజుల్లోనే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఉగ్రదాడి అంటే ఆర్మ్డ్ పీపుల్ మీద, ఆర్మీ వెహికల్స్ మీద జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. చాలా కిరాతకంగా నిరాయుధులైన పర్యాటకుల మీద, ఇక్కడ పర్యాటక ప్రాంతాలు ఏమున్నాయో అందమైన ప్రాంతాలని చూడడానికి వచ్చిన వాళ్ళ మీద అతి కిరాతకంగా చంపేశారు. వాళ్ళ దగ్గర ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి డిఫెన్స్ కూడా ఏమీ లేదు. వాళ్ళు కాల్చితే చంపితే చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. అలాంటి నిరాయుధుల మీద అటాక్ చేయడమే ఇప్పుడు దేశ ప్రజల ఆగ్రహానికి, కోపానికి కారణమవుతోంది. సర్జికల్ స్ట్రైక్స్ లాగా కాదు, ఈసారి అంతకు మించిన రెస్పాన్స్ ఉండాలి అంటున్నారు. ద రెస్పాన్స్ హ్యాస్ టు బీ లౌడ్ అండ్ క్లియర్ అని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.